ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమున వందనములు. ప్రియులారా, మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. అట్టి ప్రభువును జ్ఞాపకము చేసుకొని ఆయనను మనము ఆరాధించవలెను. ఆయన బల్ల యొద్దకు సమీపించుచున్నప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తమును మనము జ్ఞాపకము చేసుకొని ఆయన శరీరములో నుండి, ఆయన రక్తములో నుండి మనకు దొరికిన మేలులు మనము జ్ఞాపకము చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకున్నాము. ఈ వచనములో ఆరాధనకు సహాయకరముగా 3 ప్రాముఖ్యమైన సంగతులు మన ప్రియ ప్రభువును గూర్చి గమనించగలము. ఏమిటి ఆ 3 ప్రాముఖ్యమైన సంగతులు అనగా, 1, మనలను ప్రేమించిన ప్రభు. 2వది, మన కొరకు అర్పించబడిన ప్రభువు. 3వది, మనలను పరిమళ వాసనగా చేసిన ప్రభువు. 1, మన కొరకు మనలను ప్రేమించిన ప్రభు. 2వది, మన కొరకు అర్పించబడిన ప్రభు. 3వది, మనలను పరిమళ వాసనగా చేసిన ప్రభు. మొదటిది, మనలను ప్రేమించిన ప్రభు. దేవుని ప్రేమ ఎంతో
అమూల్యమైనది. దేవుని ప్రేమ ఘనమైనది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నవాడు. నిత్యమైన ప్రేమతో ప్రేమించుచున్నవాడు. పరలోక సంబంధమైన ప్రేమను అందించినవాడు. ఆయన ప్రేమ మధురమైనది. ఆయన ప్రేమ విలువగలది. ఆయన ప్రేమ యోగ్యమైనది. ఆయన ప్రేమ అనేకులకు ఆశీర్వాదమును ఇచ్చుచున్నది. ఆయన మనలను ప్రేమించుచుండగా మనము మన పాపపు స్థితిని బట్టి మనము పాపమును, లోకమును, శరీర ఇచ్చలను, అపవాది యొక్క నడిపింపును ప్రేమించిన వారము. మన పాపపు స్థితిని బట్టి పాపమును ప్రేమించిన వారము, చీకటిని ప్రేమించిన వారము, లోకమును ప్రేమించిన వారము, శరీరము యొక్క ఇచ్చలను ప్రేమించిన వారము, దుష్టుని యొక్క నడిపింపును కలిగి ఉన్నవారము. మన పాపపు స్థితిని బట్టి ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము, దేవుని మహిమను కోల్పోయిన వారము, అంతరంగములో నెమ్మది, సంతోషము, సమాధానము, తృప్తి, వీటన్నిటినీ మనము కోల్పోయిన వారము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనిన వారము, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించిన వారము. మన పాపపు స్థితిని బట్టి మనము వెంబడించిన అంధకారపు క్రియలను బట్టి మనము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనమింకను పాపులమై ఉండగానే, మనమింకను భక్తిహీనులమై ఉండగానే, మనమింకను దేవునికి దూరస్థులమై ఉండగానే, మనమింకను దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించెను. ఆయన ప్రేమకు
గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పంపెను. మనలను ప్రేమించిన ప్రభు, మనలను ప్రేమించిన ప్రభు, మనలను జ్ఞాపకము చేసుకొనిన ప్రభు, మన కొరకు తన సంకల్ప ప్రకారము శ్రేష్టమైనది సిద్ధపరిచిన ప్రభు. మనము ఆయనతో సదాకాలము ఉండుట కొరకు మన పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలు. ఎంత ప్రేమ ప్రియులారా, ఎంత ప్రేమ! మనలను ప్రేమించిన ప్రభు. రెండవది, మన కొరకు అర్పించబడిన ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు పరలోకములోను మహిమలోను నిత్యత్వములోను సమీపింపరాని తేజస్సులో నిరంతరము కీర్తించబడుచు, ఘనపరచబడుచు, మహిమపరచబడుచున్న అతి శ్రేష్ఠుడైన ఆ ప్రభువు మానవుడుగా లోకములోనికి పంపబడెను. పంపబడిన ప్రభువు అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు, మనోహరమైన వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. మహిమను విడిచి మానవుడుగా లోకములోనికి పంపబడెను. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన కొరకై ఆ ప్రభువు లోకమునకు అరుదించెను. పంపబడిన ప్రభువు మనిషిని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. రక్తమాంసములు కలిగిన ప్రభు ఈ లోకములో ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, యోగ్యుడుగా జీవించెను. హెబ్రీ పత్రిక 7:26 ప్రకారము పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన గొప్ప ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గెత్సెమనీ తోటలో పట్టబడెను. న్యాయపు తీర్పులో నిలువబడెను. అన్యాయపు తీర్పును పొందెను. గవర్నర్ అయిన పిలాతు సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు అక్కడికి చేరి వచ్చిన అందరితో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని గట్టిగా పలికెను. కానీ కొందరు ఆయనను సిలువ వేయుము, సిలువ వేయుము, సిలువ వేయుము అని గట్టిగా కేకలు వేసిరి.
పిలాతు యొద్దకు పిలాతు భార్య వర్తమానం పంపెను. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని వర్తమానం పంపెను. యేసు క్రీస్తు ప్రభువు మన పాపముల కొరకై, మన దోషముల కొరకై ఆయన తన శరీరము మీద ఆ శిక్షను భరించెను. భారమైన సిలువను మోసుకొని వెళ్ళుచు యెరూషలేమునకు గవిని వెలుపల కపాల మనబడిన స్థలములో ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడెను. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. ఆ ప్రభువు మన కొరకై అనేకమైన శ్రమలు పొందెను, దూషించబడెను, బాధించబడెను, వేదన పొందెను, అమూల్యమైన రక్తమును చిందించెను. యేసు క్రీస్తు ప్రభు మన కొరకై మరణించెను. మనలను ప్రేమించిన ప్రభు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున మృతులలో నుండి లేపబడెను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఈ యేసును దేవుడు లేపెను, అందుకు మేము సాక్షులము. యేసు క్రీస్తు ప్రభు మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమ క్రియల కొరకై, మనలను పాప బానిసత్వము నుండి విడిపించుట కొరకై, మనకు పరలోక రాజ్యమును ఇచ్చుట కొరకై మరణించెను, సమాధి చేయబడెను, మృతులలో నుండి లేపబడెను. ఒకటి, మనలను ప్రేమించిన ప్రభువు. రెండవది, మన కొరకు అర్పించబడిన ప్రభువు. మూడవది, మనలను పరిమళ వాసనగా చేసిన ప్రభువు. ఎంత ప్రేమ ప్రియులారా, ఎంత ప్రేమ! యేసు రక్తము మన పాపములు కడిగి పరిశుద్ధులుగా చేసెను. యేసు క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చెను. యేసు క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మనము కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిమి. పరలోక రాజ్యమునకు పాత్రులముగా చేయబడితిమి. ఒకప్పుడు మనలో దుర్వాసన ఉండెను, ఒకప్పుడు మనలో చీకటి సంబంధమైన క్రియలు ఉండెను, ఒకప్పుడు మనలో మరణపు వాసన ఉండెను. కానీ యేసు క్రీస్తు మనలో చేరిన తరువాత, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన తరువాత, యేసు క్రీస్తు ప్రభువుకు మన హృదయములో చోటు ఇచ్చిన తరువాత ఆయన మనలను
పరిమళ వాసనగా మార్చెను. మనకు పరలోకమే పౌర స్థితిగా ఇచ్చెను. పరలోక సంబంధమైన స్వాస్థ్యములో మనకు పాలు పంపులు దయచేసెను. ఇట్టి ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము? భక్తుడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. మనము ఆయన బల్ల యొద్దకు చేరివచ్చి ఉండగా ఆయన ఎదుట మన హృదయాలు కుమ్మరించి ఆత్మ సంబంధమైన బలులు, జిహ్వా ఫలములు, సిద్ధపరచబడినవి శ్రేష్టమైన స్తుతులు ఆయనకు మనము సమర్పించి ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళుదాం.